హలో అండి. కార్తీక మాసంలో అన్నవరంలో సేవ చేసే భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి టికెట్స్ అనేవి 4 రకాలుగా అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అవి రూ. 2000 టికెట్సు, రూ. 1500 టికెట్సు, రూ. 1000 టికెట్సు, రూ. 300 టికెట్సు ఇలా 4 రకాలుగా అయితే ఉంటాయి. రూ. 2000 టికెట్స్ తీసుకున్న వాళ్ళకి స్వామివారి గర్భాలయం ఎదురుగా ఒక రూమ్‌లో చేయిస్తారు. అంటే అన్నవరంలో కింద స్టేర్‌లో స్వామివారి పాదాలుంటాయి. పాదాలనే స్వామివారి యంత్రం అని కూడా అంటారనమాట. ఆ పాదాలను దర్శనం చేసుకోవచ్చు. పై స్టేర్‌లోనేమో స్వామివారు రమా సహిత సమేతుడై ఉంటాడు. ఇంకా స్వామివారి ప్రక్కనే శివుడు కూడా ఉంటాడనమాట. ఇక్కడ ఒకేసారి శివకేశవులిద్దరిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇలా కార్తీక మాసంలో శివకేశవులిద్దరిని ఒకేసారి దర్శనం చేసుకోవడం అన్నవరంలో ఒక ప్రత్యేకత అనమాట. అయితే రూ. 1500 టికెట్స్ తీసుకున్న వాళ్ళకైతే క్రింది స్టేర్‌లో ధ్వజస్తంభం ఎదురుగా చేపిస్తారు. వీళ్ళకి ఒక బ్లౌజ్ పీసు, ఒక టవలు, గోధురవ ప్రసాదం 2 పార్సిల్స్ ఇస్తారు. ఒక బంగి ప్రసాదం కవర్ ఇస్తారు. ఒక సత్యనారాయణ స్వామి రూపు ఇంతవరకైతే ఇస్తారు. ఇంకా రూ. 1000 టికెట్స్ తీసుకున్న వాళ్ళకైతే క్రిందనే ఒక రూమ్‌లో చేపిస్తారు. వాళ్ళకు కూడా 2 ప్రసాదం కవర్లు ఇస్తారు. ఒక బంగి ప్రసాదం ఇస్తారు. ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. కాకపోతే ఒక టవల్ ఒక్కటి మాత్రం ఇవ్వరు. స్వామివారిది ఒక రూప్ అయితే ఇస్తారు. ఇంకా రూ. 300 టికెట్స్‌కి మాత్రం గోధుమ రవ్వ పాయసం కవరు ఒకటే పార్సిల్ ఇస్తారు. బంగి ప్రసాదం ఇవ్వరు. స్వామివారిది ఒక రూప్ అయితే ఇస్తారు. రూ. 2000 టికెట్ తీసుకున్న వాళ్ళకైతే గర్భాలయం ఎదురుగా ఏసీ రూమ్స్ ఉంటాయన్నమాట అక్కడ. వాళ్ళకి స్వామివారి ప్రసాదంగా అయితే ఒక ఫోటో ఇస్తారు, ఒక రూప్ ఇస్తారు, ఒక టవల్ ఇస్తారు, ఒక మంచి బ్లౌజ్ పీస్ ఇస్తారు. గోధుమ రవ్వ కేసరి ప్రసాదం 2 పార్సిల్స్, ఒక బంగి ప్రసాదము ఇంతవరకైతే ఇస్తారు. అక్కడ బంగారు వర్ణంలో కనిపిస్తున్నటువంటి వస్త్రం కూడా మనకే ఇస్తారు. బంగారు వర్ణంలో కనిపిస్తున్నటువంటి వస్త్రంపై వాళ్ళిచ్చినటువంటి బియ్యాన్ని పరుచుకొని, వాళ్ళిచ్చినటువంటి తమలపాకులు పేర్చుకొని, పీటొకలు పెట్టుకొని, వాళ్ళిచ్చినటువంటి కుందులో మనం దీపారాధన చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళే ఆయిల్ పోస్తారు, ఒత్తులు ఇస్తారు, కలశం చెంబులు ఇస్తారు, అరటిపళ్ళు ఇస్తారు, పువ్వులు ఇస్తారు. భక్తులు ఏమైనా ఒక 5 కొబ్బరికాయలు మాత్రం తీసుకుపోవాల్సి ఉంటుంది. 5 కథలకి 5 కొబ్బరికాయలు అనమాట. తడి పసుపు ముద్దని ఇస్తారు. మనం దాంతోటి గణపతిని చేసుకోవాల్సి ఉంటుంది. పొడి పసుపునైతే ఇవ్వరు. మనకు కావాలంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. వ్రతం అయిపోగానే వాళ్ళని నేరుగా దర్శనానికైతే పంపిస్తారు. ఎక్కువ క్యూలైన అయితే వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా అన్నవరం వ్రతం వివరాలు అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.